నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలోని ప్రపంచంలో అతిపెద్ద ప్లాంట్ అయితే నెలకొల్పబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే శనివారం 11:20 చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తయింది. గ్రీన్ అమోనియా ప్లాంట్ కు సంబంధించి గత సంవత్సరమే దీనికి పర్మిషన్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఈ ప్లాంట్ కి అయితే శంకుస్థాపన కార్యక్రమం అయితే పూర్తయింది. దీంతో కాకినాడకు సంబంధించి అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. 13,000 కోట్ల రూపాయల రాష్ట్ర పెట్టుబడులు అయితే దీనికి ఖర్చు చేస్తున్నారు. అలాగే 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను సంవత్సరానికి ఉత్పత్తి చేసే విధంగా కూడా ఈ ప్లాంట్ ని నెలకొల్పుతున్నారు. రానున్న 10 సంవత్సరాల్లో ఇది 5 ఇంతలు పెరిగే విధంగా కూడా ఈ ప్లాంట్ కి సంబంధించి కార్యక్రమం అయితే కొనసాగుతోంది. ఈ నిష్పత్తిలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగానే పెరిగాయి. వచ్చే 10 ఏళ్లలో గనక 5 రెట్లు గ్రీన్ అమోనియా ఉత్పత్తి పెరిగితే గనక దానికి సంబంధించి కూడా ఆ నిష్పత్తిలో చూసుకున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే భారీగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే గ్రీన్ అమోనియాకి సంబంధించి ఇప్పటి వరకు అమోనియా ఏదైతే ఉందో దీనిని ఏదైతే గ్యాస్ న్యాచురల్ గ్యాస్ ఉంటుందో ఈ న్యాచురల్ గ్యాస్ ని వాడి ఈ అమోనియాని తయారు చేస్తారు. దీనివల్ల కార్బన్ ఎక్కువగా ఉత్పత్తి రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ గ్రీన్ అమోనియాకి సంబంధించి నైట్రోజన్, హైడ్రోజన్ ఈ రెండింటిని కలిపి పునరుత్పాదకత ద్వారా ఏదైతే గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేస్తారో ఇది పూర్తిగా కాలుష్యరహితంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్లాంట్ శంకుస్థాపన పనులు పూర్తయ్యాయి. ఒక సంవత్సరం లోపే ఈ కార్యక్రమం అంతా పూర్తవుతుందంటూ కూడా ఈ కట్టడం అంతా కూడా పూర్తవుతుందంటూ కూడా చెబుతున్నారు. ఈ ప్లాంట్ పనులు గనక సంవత్సరం తర్వాత ప్రారంభమైన రానున్న ఒక సంవత్సరంలోనే ఉత్పత్తిని అయితే పెంచే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కాకినాడకు NFCL ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు గడించిందో అదే ప్రాంతంలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ని అయితే నెలకొల్పుతున్నారు. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కాకుండా రానున్న భవిష్యత్తు కార్యాచరణ కూడా చంద్రబాబు గారు చెప్పడం అయితే జరిగింది. దీనిని మరింత ఎక్కువగా ఉత్పత్తి చేసే విధంగా ఈ ప్లాంట్ ద్వారా గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేసే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దుతున్నామంటూ కూడా చెబుతున్నారు. ఏదైతే మలేషియా, సింగపూర్, UAE కంట్రీస్ ఉన్నాయో ఈ 3 కంట్రీస్ కి సంబంధించిన సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థలన్నీ కూడా భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ ని నెలకొల్పి దీన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జర్మనీ, జపాన్, కొరియా ఈ 3 దేశాలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఎగుమతులకు సంబంధించి ఇక్కడ ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన గ్రీన్ అమోనియా ఏదైతే ఉందో జర్మనీ, కొరియా అలాగే జపాన్ ఈ 3 కంట్రీస్ కి ఎగుమతి చేసేందుకు ఇప్పటికే ఆయా సంస్థలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. జర్మనీకి సంబంధించిన యూనిఫర్ కంపెనీతో అయితే ఒప్పందం పూర్తయినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. ఒకవేళ రానున్న రోజుల్లో గనక ఈ గ్రీన్ అమోనియా ఉత్పత్తి పెరిగితే గనక మరిన్ని దేశాలతో ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలోనే ఒక దిగ్గజమైన రాష్ట్రంగా కూడా చూపించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అనడానికి ఇదే ఒక పెద్ద నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎక్కువగా అమోనియా ఎక్కడైతే తయారు చేస్తారో ఈ అమోనియాకు సంబంధించి పూర్తిగా న్యాచురల్ గ్యాస్ ని వాడతారు కాబట్టి కార్బన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది కూడా. ఈ గ్రీన్ అమోనియా ద్వారా ఇటువంటిది ఏమీ ఉండదు. ఇది పూర్తిగా కాలుష్యరహితం కావడంతో ప్రస్తుతం అయితే కనుక కాకినాడ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే కొన్ని కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా ఈ గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ అయితే కాకినాడలో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ అనే చెప్పుకోవచ్చు. ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఉందో దీని అనుబంధ సంస్థ అయిన AM గ్రీన్ కో కంపెనీ ద్వారా ఈ ప్లాంట్ అయితే కాకినాడ నెలకొల్పుతున్నారు. రానున్న 10 సంవత్సరాల్లో దీనికి దీటుగానే ఎక్కువగా అంటే 10 రెట్లు ఎక్కువగా ఈ గ్రీన్ అమోనియాని ఉత్పత్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. ఇది గనక 10 రెట్లు ఉత్పాదన అనేది పెరిగితే గనక కాకినాడలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పూర్తిగా పెరిగే అవకాశం ఉంది. అయితే కాకినాడకు సంబంధించి ఇప్పటికే ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ నిలదొక్కున్న కంపెనీలు కొన్ననే చెప్పుకోవాలి. అందులో ఈ AM గ్రీన్ సంస్థ ఏదైతే ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్ ని నెలకొల్పుతుందో ఇది అతిపెద్ద ప్లాంట్ కావడంతో చుట్టుపక్కల ప్రాంత వాసులంతా కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా ప్రపంచ దేశాల్లో ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రం ఒక పెద్ద పేరు ప్రఖ్యాతులను గడించడమే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగం పెరిగిపోతున్న ఈ సమయంలో కాకినాడలో ఇంత పెద్ద ప్లాంట్ ని నెలకొల్పడంతో అటు కాలుష్యరహితమైన అమోనియాని ఉత్పత్తి చేసి ఎగుమతులు చేయడమే కాకుండా ఇటు ఏదైతే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసిందనే చెప్పుకోవాలి.
ఇది పూర్తిగా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న 10 సంవత్సరాల్లో ఉత్పత్తి పెరిగితే గనక ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా ఏదైతే ప్రపంచంలో ఇండియా ఒక పెద్ద కంట్రీగా ఉన్న ఈ ఇండియా కూడా ఒక మంచి పేరుని, ఒక మంచి గుర్తింపును అయితే తెచ్చుకుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రీన్ అమోనియా ప్లాంట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో, అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడలో ఈ ప్లాంట్‌ని నెలకొల్పడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. మరి రానున్న రోజుల్లో ఈ ఉత్పత్తిని పెంచి మరిన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు మరిన్ని కంపెనీలని మన ఆంధ్ర రాష్ట్రం వైపు మొగ్గు చూపే విధంగా కూడా ఈ ప్లాంట్ నిర్మాణం అనేది కొనసాగుతుందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ శ్రీధర్‌తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.